నా పేరు శ్రీనివాస్, నా అనకాపల్లి వాస్తవ్యాన్ని, విశాఖపట్నం జిల్లా. నా పేరు కృష్ణారావు అండి, అనకాపల్లి వాస్తవ్యులు. నా పేరు శ్రీను అండి, మాది కసింకోట మండలం, అనకాపల్లి జిల్లా. నమస్తే అండి, నా పేరు హరినాథ్, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నాను. నా పేరు రమణ అండి, అనకాపల్లి పార్లమెంట్ నుంచి మాట్లాడుతున్నాను. మేము విజయనగరం వెళ్ళాలంటే విశాఖపట్నం దాటుకొని వెళ్ళాల్సి వచ్చేది. ఆ విశాఖపట్నం వెళ్ళాలంటే అక్కడ చాలా ట్రాఫిక్ వల్ల ఒక 1 అవర్లో వెళ్ళవలసింది ఇంచుమించుగా 3-4 అవర్స్ టైం పెట్టేది. ఈలోగా మనం ఆనందపురం కూడా వెళ్ళిపోవచ్చు. అంటే మీ విజయనగరం వైపు వెళ్ళాలంటే విశాఖపట్నం దాటుకొని వెళ్ళాలండి. విశాఖ సిటీ నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఇబ్బందులు పడేవాళ్ళం, బాగా పడేవాళ్ళం అండి. కాకుండా అంతకుముందు గ్రామంలో నీటి సరఫరా సరిగ్గా ఉండేది కాదు. చాలా టైం పట్టేది మాకు. ఆలోగా అనంతపురం వెళ్ళొచ్చు మేము కూడా. వేరే రూట్లో వెళ్ళాలంటే అవి అంతగా బాగోవు. గతంలో ఈ రోడ్డు నిర్మాణం జరగకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు. వేరే రూట్లో వెళ్దాం అనుకుంటే అక్కడ రోడ్స్ అవి అస్సలు బాగుండేవి కాదు. చాలా గుతకల రోడ్ల వల్ల చాలా లేట్గా ప్రయాణించవలసి వచ్చేది. గత 10 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం అటు దేశంలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ అనేక విధాలుగా అభివృద్ధి చేసింది. అటు ఆ దేశాన్ని కూడా ఇటు రాష్ట్రాన్ని కూడా. ప్రధానమంత్రి గారు ఆవాస్ యోజన కింద మాకు పక్కా గృహాలు మంజూరు చేశారు. అనకాపల్లి లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలకు కేంద్ర ప్రభుత్వం PMU కింద 59,672 గృహాలను మంజూరు చేశారు. ఇందులో 14,292 గృహాలు పూర్తయ్యాయి కూడా. అదే కాకుండా అనకాపల్లి ఆనందపురం 6 లైన్లు కూడా కంప్లీట్ చేసిందండి. అనేక విధాలుగా అటు రాష్ట్రంలో కానీ ఆంధ్ర దేశంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వం చాలా అభివృద్ధి కార్యక్రమం చేసింది. కొత్తగా మోడీ ప్రభుత్వం అనకాపల్లి నుంచి ఆనందపురానికి మంజూరు చేసిన హైవే వల్ల చాలా సులభంగా, చాలా ఈజీగా వితిన్ 1 అవర్ లోపే మనం విజయనగరం కూడా వెళ్ళిపోవడానికి మంచి అవకాశం దొరికింది. దీనివల్ల మేము ఎంతో టైం సేవ్ చేయగలుగుతున్నాం. కొత్తగా మోదీ ప్రభుత్వం అనకాపల్లి నుంచి ఆనందపురంకి రోడ్డు మంజూరు చేసిందండి. దీనివల్ల మేము విశాఖ వెళ్ళాలంటే చాలా సులభతరంగా ఉంది. జల మిషన్ పథకం కింద అనేక కనెక్షన్లు కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అనకాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 59,972 ఇళ్లు మంజూరు చేసింది. అందులో 14,672 ఇళ్లు పూర్తిగా కంప్లీట్ చేసింది. జల్ జీవన్ మిషన్ పథకం 24 గంటల పాటు మాకు నీటి సరఫరా వస్తూనే ఉంది. నీటి వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు ఇంత ముందులాగా అయితే లేవు ప్రస్తుతానికి. ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రధానమంత్రి గారు చర్యలు తీసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తున్న మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మోడీజీ. జై నరేంద్ర మోడీ సార్. జై నరేంద్ర మోడీ. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం.